హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్. ఈ రోజు వీడియోలో బెల్లం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. సున్నుండలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోయేలా చాలా టేస్టీగా, చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని అయితే ఇంక స్టార్ట్ చేసేద్దాము. ముందుగా 1 కప్ వరకు మినపగుళ్ళను తీసుకోండి. మీ దగ్గర తొక్క మినపప్పు ఉంటే 3/4 కప్పు వరకు మినపగుళ్ళు, 1/2 కప్పు వరకు తొక్క మినపప్పును వేయండి. డైరెక్ట్ మినపగుళ్ళతో చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనాటి కాలంలో తొక్క మినపప్పుతో ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ గుళ్ళను లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా మనకి ఆ గుళ్ళు అనేవి కలర్ చేంజ్ అవుతాయి. మీకు ఇవి వేగాయో లేదో తెలియాలి అంటే కొద్దిగా తీసుకుని నమలారంటే సౌండ్ వస్తుంది. అలా వస్తే కరెక్ట్గా వేగినట్టు. అలాగే ఇది మంచి సువాసన కూడా వస్తుంది. ఈ టైంలో 1 టీ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకోండి. బియ్యం వేసిన తర్వాత వేయించవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే తక్కువ వేస్తాం కాబట్టి ఆ వేడికి అవి వేగిపోతాయి. బియ్యం ఎందుకు వేస్తామంటే ఒట్టి గుళ్ళతో సున్నుండలు చేస్తే పన్నుకి అంటేస్తాయి. ఇలా బియ్యం వేయడం వల్ల పన్నుకి అంటకుండా చాలా టేస్టీగా వస్తాయి. ఇవి ఇలా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా సైడ్న పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇది చల్లారిన టైంలో 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళను వేయించుకున్నాం కదా, వీటిని బెల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి. అయితే రెండు ఒకేసారి కాకుండా ముందుగా ఈ గుళ్ళను మిక్సీ అయితే పట్టుకోండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ చాలా సున్నితంగా పౌడర్లా వచ్చినట్టు మిక్సీ అయితే పట్టుకోండి. ఇది మనకి పౌడర్ అనేది చాలా స్మూత్గా రావాలి. అలా వస్తే సున్నుండలు అనేవి చాలా టేస్టీగా స్మూత్గా ఉంటాయి. ఈ గుళ్ళు మిక్సీ పట్టుకున్న టైంలో ఒక 2 యాలకులను కూడా వేసి మిక్సీ పట్టుకోండి. యాలకులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ తినేటప్పుడు తగులుతుంది కాబట్టి మరి కొంచెం స్పెషల్గా మీ సున్నుండలు టేస్టీగా ఉంటాయి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి. అయితే డైరెక్ట్ ఇందులో వేసేసామంటే కరెక్ట్గా మిక్సీ అవ్వదు, ఉండలు ఉండలుగా కట్టేస్తుంది. అలా కాకుండా ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని మీరు తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వరకు వేసుకోండి. ఇది పౌడర్ రెండు కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్నామంటే పౌడర్ ఫామ్లో మనకి వస్తుంది. అయితే బెల్లం అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి. మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే మరొక 1/2 కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకోండి. నార్మల్గా స్వీట్ తిన్న వాళ్ళకి 1 కప్పుకి 1 కప్ సరిపోతుంది. 1 కప్ మినపగుళ్ళకి 1 కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ కొట్టుకుంటే మనకి పౌడర్లా మనకి ఆ పౌడర్ అనేది సున్నిపిండి అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం స్టోర్ చేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని కలిపి సున్నుండలు చేసుకోవచ్చు ఫ్రెష్గా. లేదు అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటామన్నా పర్లేదు. అయితే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకునేటప్పుడు మనకి ఇవి ఒక 15 to 20 డేస్ వరకే బాగుంటాయి. తర్వాత టేస్ట్ మారిపోతాయి. మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే అవి టేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నట్టే ఉంటాయి. మీకు వీలు బట్టి మీరు ఎలా అంటే అలా చేసుకోండి. ఇప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేసి సున్నుండలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అయితే నెయ్యి అనేది మామూలుగా కాకుండా వేడి చేసి గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండలు అనేవి మరింత టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేడి చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులో మిక్స్ చేసుకోండి. ముందు చేతితో మిక్స్ చేయొద్దు, మనకి చెయ్యి అనేది కొద్దిగా కాలుతుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసి తర్వాత చేతితో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా సున్నుండలు చేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు రోజుకి ఒక్క సున్నుండ తీసుకున్న హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. డైలీ తినడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నాకు 1/2 కప్పు వరకు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది మొత్తం అయ్యేసరికి. అయితే మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా నెయ్యి ఉంచి యాడ్ చేసుకోవడం వల్ల మనకి నెయ్యి క్వాంటిటీ మళ్ళీ ఎక్కువైతే సున్నుండలు రావు కాబట్టి ఎక్కువ అయిపోతుందేమో అని టెన్షన్ పడకుండా చక్కగా మనం కొద్దిగా ఉంచి యాడ్ చేసుకున్నామంటే అవసరం అయ్యేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా అలానే చేశాను. కొద్దిగా నెయ్యి పక్కన పెట్టుకుని ముందుగా సున్నుండలను అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒకటి ప్రిపేర్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం హ్యాండ్లో కొద్దిగా తీసి మీ చేతికి ఎంత పడుతుందో అంత తీసి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకున్నామంటే సున్నుండ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. అలాగే పగలకుండా చాలా నీట్గా వస్తుంది.
అంతేనండి, మనకి ఎంతో టేస్టీ సున్నుండ అయితే రెడీ అయిపోయింది. నా వాయిస్ కొద్దిగా బాగాపోతే ఏమీ అనుకోవద్దు, కొద్దిగా హెల్త్ బాగాలేదు, అందుకే వాయిస్ అనేది కొద్దిగా చేంజ్ అయింది. టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు.